వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. నేతలందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో సమావేశంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు మాట్లాడదాం. సార్, ఏంటి ప్రధానంగా ఏం చెప్పారు జగన్ గారు? మీకు ఏ నిర్దేశం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత జరిగింది. రేపు 17వ తారీఖు నుంచి జరగబోయే శాసనసభ శాసన మండల సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అంశాల మీద పోరాటం చేయాలనే ఉద్దేశం మీద దిశ నిర్దేశం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా శాసన మండల సమావేశాల్లో డిఎస్సి అవకతవకల మీద, డిఎస్సి అన్యాయం మీద, డిఎస్సి బాగోతం మీద పోరాటం చేస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలన్న ప్రధానమైన డిమాండ్ తోటి, అదేవిధంగా డిఎస్సి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించాలనే దాని మీద పోరాటం చేయడం జరుగుతుంది. దీని మీదకి చర్చ కోసం మేము పట్టుబడిపోతున్నాం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం ఏ తప్పు చేయలేదనుకుంటే చర్చకు అనుమతించాలి. 1, 2 సిబిఐ విచారణ జరిపించాలి. 3 నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఆ తప్పు జరగనంత వరకు కూడా రాజీనామా చేయాలని చెప్పుకున్నాం. అంతే దానితో పాటు శాంతి భద్రతల విషయంలో అది సాయి కుమార్ హత్య కావచ్చు, సాయి కృష్ణ కావచ్చు, క్రాంతి కుమార్ కావచ్చు, ప్రియాంకది కావచ్చు, అనేక మంది, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్స్ మీద ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో వీళ్ళందరి మీద కూడా శాంతి భద్రతల మీద కూడా చర్చకు పట్టుబడుతున్నాం. 3వది మరి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, అలాగే రైతులు ఏ విధంగా, ఏ రైతుకు కూడా పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఈరోజు ఒక పక్క నుంచి వర్షాలు లేవు, పంట లేదు, రేట్ లేదు. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ మీద కూడా రైతుల తరపున కూడా పోరాటం చేయాలని డిసైడ్ అవుతున్నాం. 4వది ఉద్యోగస్తులు. ఇలా 5 విషయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఏది ఏమైనా సరే ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన, రైతుల పక్షాన, ఎవరైతే శాంతి భద్రతల విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో సఫర్ అయ్యారో వాళ్ళ పక్షాన, అదేవిధంగా డిఎస్యూలో ఎవరైతే నిరుద్యోగులుగానే మిగిలిపోయారు, అర్హత ఉండి కూడా నిరుద్యోగులు మిగిలిపోయారు, వాళ్ళ తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందా? దాని మీద ఏమైనా చర్చ జరిగింది? ఎందుకంటే నిన్న అయ్యం పత్రుడు కామెంట్ చేశారు కదా, దాని మీద ఎట్లా అని చెప్పి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వస్తారు. తప్పకుండా శాసన మండలి, శాసన సభ ఈ 2 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తారు. ఇది నేతలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకెళ్లబోతాం ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి. శాసన సభకు అటు ఎమ్మెల్యేలు కూడా వస్తారు, ఆ రోజు కూడా వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటారు. మరోవైపు ఖచ్చితంగా మండలిలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి పాలనకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా, చేస్తున్నటువంటి అక్రమాలన్నింటి మీద కూడా ప్రశ్నిస్తాము, గట్టిగా నిలదీస్తామని చెప్పి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నానితో మనీ RTV, విజయవాడ.